మనం ఉతికిన బట్టలను ఆరేస్తాం. కొంతసేపు అయిన తర్వాత నెమ్మదిగా అక్కడ ఉండే తడి మొత్తం ఆరిపోతుంది. మరి ఆ వాటర్ మొత్తం ఏమైనట్టు? అలానే మనం వేడిగా ఉన్న నేలని నీళ్లు పోస్తాం. అప్పుడు నెమ్మదిగా నీళ్ళన్నీ కూడా కనబడకుండా పోతాయి, నేల కూడా చల్లబడిపోతుంది. ఎలా చల్లబడింది గమనించండి జాగ్రత్తగా. నెక్స్ట్ మన చేతి మీద స్పిరిట్ ఒక డ్రాప్ వేసుకోండి. మరి కాస్త ఊదినట్టయితే ఆ స్పిరిట్ వల్ల చెయ్యి చల్లగా అనిపిస్తుంది. కరెక్టేనా? ఆ స్పిరిట్ కూడా నెమ్మదిగా లేకుండా పోతుంది. అలానే మనం ఏదైనా ఆటలాడొచ్చి ఫ్యాన్ ఎదురుగా కూర్చుంటే మన స్వెట్ మొత్తం కూడా నెమ్మదిగా ఆవిరైపోతూ మనకు చల్లదనాన్ని ఇస్తుంది అన్నమాట. మన స్వెట్ ఆవిరైతున్నంతసేపు మనకు చాలా చల్లగా ఉంటుంది. ఎలా? అలానే వేడిగా ఉన్న కాఫీని తీసుకొచ్చి మనం గ్లాస్ కనుక పెట్టినట్టయితే ఆ కొద్దిసేపట్లోనే ఆ గ్లాసులో ఉన్న కాఫీ చల్లబడిపోతాయి. ఇదంతా దేనివల్ల జరిగిందంటే ఎవాపరేషన్. ఎవాపరేషన్ అనేది ఒక కూలింగ్ ప్రాసెస్. ఇప్పుడు వాటర్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి మాలిక్యూల్స్ నెమ్మదిగా కైనెటిక్ ఎనర్జీని ఎక్వైర్ చేసుకొని ఆ మాలిక్యూల్స్ అన్నీ వాటర్ సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అవుతాయి. అవి ఎస్కేప్ అవుతూ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఎనర్జీని తీసుకొని ఎస్కేప్ అవుతాయి. అందువల్ల వాటర్ సర్ఫేస్ అనేది చల్లబడిపోతుందన్నమాట. దానివల్లనే మన బాడీ కూడా కూల్ అవుతుంది. స్వెట్ అయినప్పుడు ఆ ఎవాపరేషన్ వల్లనే ఆ గుడ్డలు కూడా ఆరిపోతున్నాయి అన్నమాట. కాబట్టి ఎవాపరేషన్ అనేది కూలింగ్ ఫినామినాన్, అంటే చల్లబరిచే ప్రక్రియ అన్నమాట. అంతేకాకుండా సర్ఫేస్ ఫినామినాన్ అంటే ఉపరితలం మీద మాత్రమే జరుగుతుంది. ఇంకా ఇది ఏ టెంపరేచర్ దగ్గర అయినా కూడా జరిగే ఫినామినాన్.